సాధారణంగా వయసు పైబడిన తర్వాత తెల్ల జుట్టు రావటం అనేది సాధారణం. అయితే ఈ రోజులలో చాలా మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యని ఎదుర్కొంటున్నారు. నిండా 30 నిండక ముందే తెల్ల వెంట్రుకలతో సఫర్ అవుతున్నారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. అనారోగ్యకరమైన జీవన శైలి, తిండి అలవాట్లు, జీన్స్, మెలనిన్ తగ్గటం, ఎండలో ఎక్కువ సమయం గడపటం, రసాయన ఆధారిత ఉత్పత్తుల్ని జుట్టు మీద ఎక్కువగా వాడటం వంటి కారణాలే అనేకమని చెప్పొచ్చు. ఇక హార్మోన్ల అసమతుల్యత కూడా తెల్ల జుట్టుకి దోహదం చేస్తుంది. అయితే చాలా మంది ఒక విషయాన్ని ఎక్కువగా నమ్ముతారు. తెల్ల వెంట్రుకని ఒకదాన్ని పీకితే మిగతా జుట్టు కూడా తెల్లబడుతోందని నమ్ముతారు. మన ఇంట్లోని పెద్దలు కూడా ఈ విషయాన్ని చెప్పడం మనం గమనించే ఉంటాం. అయితే నిజంగానే ఒక వెంట్రుకని పీకడం వల్ల మిగతా జుట్టు తెల్లబడుతుందా అంటే నిపుణులు ఏమనుకుంటున్నారో మనం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజానికి జుట్టుకి మెలనిన్ అనే వర్ణ ద్రవ్యం నుంచి రంగు వస్తుంది. ఒక వ్యక్తి వయసు పెరిగే కొద్దీ జుట్టులో మెలనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇది జుట్టు తెల్లబడటానికి దారితీస్తుంది. అయితే ఇంకా జీన్స్, ఒత్తిడి, పోషక లోపాలు, కొన్ని ఆరోగ్య పరిస్థితులు కూడా మెలనిన్ స్థాయిని తగ్గించగలవు. దీనివల్ల జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. అయితే ఒక్క తెల్ల వెంట్రుక పీకితే మిగతాది కూడా తెల్లగా మారుతుందా అంటే తలలో వెంట్రుకల కుదుళ్లుంటాయి. ప్రతి వెంట్రుక ఈ కుదుళ్లలో ఒకదాని నుంచే పెరుగుతుంది. కాబట్టి ఒక వెంట్రుకని పీకేస్తే అది ఇతర కుదుళ్లు లేదా ఇతర వెంట్రుకల్ని ప్రభావితం చేయదు. దీని అర్థం ఒక తెల్ల వెంట్రుకని తీయటం వల్ల మరొకటి తెల్లగా మారదు. అయితే కుదుళ్ల నుంచి పీకిన వెంట్రుక మాత్రం తెల్లగా వస్తుంది. తెల్ల వెంట్రుకల్ని పీకకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే అది మీరు తీసే పోలికల్ని అందే కుదుళ్లని దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు చాలా లోతుగా ఉండటం వల్ల జుట్టు తిరిగి పెరగదు. అంతేకాకుండా తల మీద చికాకు, ఎరుపు లేదా తీవ్రమైన సందర్భాలలో ఇన్ఫెక్షన్ కూడా సంభవించవచ్చు. అందుకే ఒక వెంట్రుక పీకితే మిగతా జుట్టు తెల్లపడటం అనేది ఒక అపోహ మాత్రమే. ఇలాంటిదే ఇంకొక ప్రచారం కూడా ఉంది. తెల్ల జుట్టుకి రంగు వేస్తే మిగతాది కూడా బూడిద రంగులోకి మారుతుందని. దీని మీద కూడా వాస్తవం మనం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే జుట్టుకు ఒకసారి రంగు వేస్తే తెల్ల జుట్టు ఎక్కువ అవుతుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఈ నమ్మకం కూడా తప్పని నిపుణులు అంటున్నారు. జుట్టు కుదుళ్ల నుంచి బూడిద రంగులోకి మారుతుంది. మనం రంగు వేసినప్పుడు జుట్టుకు మాత్రమే వేస్తాం. సాధారణంగా మన జుట్టు కుదుళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి. దీంతో రంగు వాటిలోకి ఏం చొచ్చుకుపోదు. రసాయనాలు కూడా ఎక్కువగా ఉన్న డైలు వాడటం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. అలా వాడితే జుట్టు పొడిగా, నిర్జీవంగా మారే అవకాశాలు ఉంటాయి. ఇక జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే ఆహారంలో కొన్ని పోషకాలని చేర్చుకోవడం అవసరం. ఆకుకూరల్ని తినడం మేలు చేస్తుంది. ఇక విటమిన్ B6, విటమిన్ B12, ఐరన్ వంటివి ఆకుకూరలలో కనిపిస్తాయి. ఇవి ఎర్ర రక్త కణాల పెరుగుదలకి సహాయపడతాయి. దీని కారణంగా తలకి మంచి రక్త ప్రసరణ ఉంటుంది. దీంతో పాటు జుట్టు నల్లగా మారుతుంది. ఇక మాంసాహారులైతే సాల్మన్ చేప తినవచ్చు. ఇందులో సెలీనియం ఉంటుంది. ఇది హార్మోన్లని సమతుల్యం చేస్తుంది. ఈ హార్మోన్లు జుట్టు బూడిద రంగులోకి మారకుండా నిరోధిస్తాయి. అంతేకాకుండా విటమిన్ C తీసుకోవటం వల్ల జుట్టు నల్లగా ఉంటుంది. ఆహారంలో ఉసిరి, స్ట్రాబెర్రీ, సిట్రస్ పండ్లని భాగం చేసుకోండి. వీటితో పాటు తృణధాన్యాలు, గింజలు, సీడ్స్ వంటి వాటిని కూడా భాగం చేసుకోవటం ఆరోగ్యానికి మంచిది.